శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రాత్రి 2:38 వరకు, తదుపరి చతుర్దశి. అనురాధ నక్షత్రం రాత్రి 9:56 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. శూలయోగం రాత్రి 10:41 వరకు, తదుపరి గండయోగం. గరజీకరణం మధ్యాహ్నం 1:57 వరకు, తదుపరి వణిజకరణం. వర్జ్యం తెల్లవారుజామున 3:53 నుండి 5:35 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి 8:08 వరకు. ఇక నేటి అమృత ఘడియలు ఉదయం 10:41 నుండి 12:24 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. నేటి యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం శని త్రయోదశి ఈనాడు. అట్లాగే శని ప్రదోషం, మహాప్రదోషం అని కూడా దీన్ని వ్యవహరిస్తారు. శనైశ్చరుడు ఆవిర్భవించినటువంటి తిథి త్రయోదశి. ఆయన అధిష్టానంగా కలిగినటువంటి వారం శనివారం. ఈ శనివారం నాడు త్రయోదశి కలిసి రావడం చాలా విశేషమైతే, ఈనాడు మరొక మేలు కలయిక ఉన్నది. ఏమిటది అంటే అనురాధ నక్షత్రం కూడా రావటం. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంలింగం అని మిత్ర అనేటటువంటి దేవత అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. నక్షత్రాధిపతి ఎవరు అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాలకు శనైశ్చరుడే అధిపతి. అంటే శనైశ్చరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం శనివారం, తిథి త్రయోదశి, నక్షత్రం అనురాధ. ఈ 3 కలిసి రావడం వేళ చాలా విశేషం. ముఖ్యంగా మకర, కుంభ, మీనరాశుల వాళ్ళు, అలాగే వృశ్చిక రాశి, కర్కాటక రాశి వాళ్ళు ఈనాడు శనైశ్చరుడి యొక్క దర్శనం. శనికి నువ్వుల నూనెతో అభిషేకం. అట్లాగే దక్షిణాది సంప్రదాయంలో తిలదీపం అని పెడతారు. నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు నల్లదారంతో మూటగట్టి దాన్ని నువ్వుల నూనెలో తడిపి దాని శనైశ్చరుని ముందు వెలిగిస్తారు. అట్లాగే ఈ శనికి చేసేటటువంటి ఆరాధన, శనైశ్చరుడి యొక్క అభిషేకం, పూజ ఇవన్నీ కూడా శనివార ప్రారంభ ప్రభృతి సూర్యోదయం నుండి ఉండేటువంటి గంటకాలం శనిహోర అంటారు. కాబట్టి ఆ సమయంలో చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. అట్లాగే శనైశ్చరుడి ప్రీతిగా ఇవాళ కృష్ణ తెరలు దానం చేయటం, బెల్లాన్ని దానం చేయటం, నల్లని వస్త్రాలు దానం చేయటం వల్ల కూడా సమస్త శుభాలు నేడు సిద్ధిస్తాయి. ఇక మరొక విశేషం ఏమిటంటే, ప్రతి నెలలో వచ్చినటువంటి కృష్ణపక్ష త్రయోదశిని మహాప్రదోషం అంటారు. ఈ మహాప్రదోష సమయంలో సూర్యాస్తమయం అయిన తర్వాత కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఎదురు కూడా దివ్యమైనటువంటి నాట్యం, తాండవాన్ని చేస్తారని శాస్త్రవచనం. ఆ సమయంలో దేవతలందరూ కూడా కైలాసానికి విచ్చేస్తారు కనుక ఆ సమయంలో శివారాధన చేయటం, శివపరివారమైనటువంటి గజానన, షడానన, నందీశ్వర, భృంగీశ్వరాది దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. సమస్త దారిద్ర్యాలు, ఈతి బాధలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈ విధంగా శనైశ్చరుడి యొక్క ఆరాధన చేసేటటువంటి క్రమంలో అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, శనైశ్చరుడికి ఎక్కడ పరిపూర్ణమైనటువంటి మూర్తిత్వం ఉంటుంది అంటే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్న శనైశ్చరుడికి మాత్రమే పరిపూర్ణమైన మూర్తిత్వం ఉంటుంది. అట్లాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలు శనైశ్చరుడి యొక్క క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి చోట్ల మాత్రమే పరిపూర్ణమైనటువంటి మూర్తిత్వం ఉంటుంది. ఈ మధ్యకాలంలో నవగ్రహాలు ఎక్కడంటే అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. అయితే శాస్త్రంలో శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి మూర్తిత్వం ఉంటుందనే శాస్త్రవచనం. కాబట్టి అటువంటి శనైశ్చరుడి యొక్క ఆరాధన, దర్శనం, అర్చన చేసి విశేషమైన ఫలితాలను అందరూ పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, దీంతో పాటుగా ఈరోజు శని త్రయోదశి అయినటువంటి సందర్భంగా శనిదేవుణ్ణి ఏ తీరుల పూజలతో, పరిహార మార్గాలతో ఆయన అనుగ్రహాన్ని పొందాలో ఆ విశేషాల్ని, ఈరోజు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు సంపూర్ణంగా నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. నేటి ప్రత్యేకత శని త్రయోదశి. ఇక్కడ చిన్న మాట చెప్పుకోవాలి.
పూర్ణిమకి వెనుక వచ్చేటటువంటి శనివారం త్రయోదశి ఉంటే అది శని త్రయోదశిగా లెక్కించుకోకూడదు. అమావాస్యకి వెనుక వచ్చేటటువంటి ఏ త్రయోదశి తిథి ఉంటుందో శనివారం నాది కలిసి వచ్చినట్లయితే దాన్ని మాత్రమే శని త్రయోదశిగా పరిగణించాలి. అదే ఈరోజు వచ్చినటువంటి శని త్రయోదశి. ఇక ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు బహుళ త్రయోదశి, శనివారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో చంద్ర బుధులు ఉన్నారు, ధనుస్సులో రవి ఉన్నాడు, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి కారణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నటువంటి ఏ పని కూడా అనుకున్నటువంటి కాలంలో ఈరోజు పూర్తయ్యే అవకాశం లేదు. కుటుంబ సభ్యులతో కూడా తాత్కాలికమైనటువంటి వాద వివాదాలు కలిగే అవకాశం ఉండొచ్చు. పెట్టుబడిని పెడదామనేటటువంటి ఆలోచనతో దాచినటువంటి పైకాన్ని ఎక్కడా పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశం లేకుండా ఉండిపోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తాత్కాలికంగా తలెత్తవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యవంతులు ఇంట్లో ఉన్నట్లయితే వారి విషయంలో కొద్ది అలజడి కలిగే అవకాశం ఉండొచ్చు. సంతానం తమ మాటని వినే అవకాశం తక్కువగా ఉండొచ్చు. మాట్లాడేటువంటి ప్రతి మాటని మాత్రం ఆచి తూచి మాట్లాడినటువంటి సందర్భంలో అపార్థాలకి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. శని త్రయోదశి సందర్భంగా మేషరాశి వారు శని మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ 19 మార్లు పఠించినట్లయితే, నువ్వుల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపార లాభం సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో తాత్కాలికమైనటువంటి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. మాట కలుసుకునేటటువంటి అవకాశం కాకుండా మాట వ్యతిరేకించేటటువంటి అవకాశాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో విపరీతమైనటువంటి శ్రమకి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. దూర ప్రాంతాలకి ప్రయాణాలకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు, కానీ సమీప ప్రాంత ప్రయాణాలే కొద్ది ఇరుకున పెట్టేటటువంటి తీరుగా గోచరించవచ్చు. పెట్టుబడిని పెట్టాలనేటటువంటి ఆలోచన ఉన్నా కూడా తగినంతటి శక్తి, తగినంతటి ధైర్యం, సాహసం లేనటువంటి కారణంగా పెట్టుబడిని పెట్టలేకపోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మల్లెపూలతో అర్చించినట్లయితే శుభవార్తని ఆకస్మికంగా వినే అవకాశం, ఆర్థిక లాభం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉన్నట్లు అనిపించినా తగినంతటి ఉత్సాహం ఉండదు. శారీరకంగా కంఠానికి సంబంధించినటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. దాదాపుగా వచ్చి ఉండవచ్చు కూడా. కాబట్టి వైద్య పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. సంగీతానికి సంబంధించినటువంటి ఆ కృషిని బాగా చేసిన వారు కానీ కుటుంబంలో ఉన్నట్టయితే తాత్కాలికమైనటువంటి పురస్కార లాభం ఉండొచ్చు. గ్రంథ రచనని చేసేటటువంటి వారికి, అలాగే ఇతరమైనటువంటి కళా ఆరాధకులకి విశేషమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం ఉంది. పురస్కారం మాత్రం లభించకపోవచ్చు. చేసేటటువంటి ప్రతి పని కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా చేయడం మాత్రమే మంచిది. శని త్రయోదశి సందర్భంగా మిథున రాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని రక్తాక్షతలతో పూజించినట్లయితే, అంటే కుంకుమాక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య సిద్ధి జరిగి ధనలాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జీర్ణాశయానికి సంబంధించినటువంటి వ్యాధి ఇంతకు ముందే ప్రవేశించి ఉండొచ్చు. కంఠానికి సంబంధించిన వ్యాధి కూడా ఉండే అవకాశం ఉంది. వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. తత్కారణంగా ఔషధ సేవని మాత్రం మర్చిపోకూడదు.
వృద్ధులు అనారోగ్యవంతులు ఉన్నట్లయితే వారి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ఉండడం మంచిది. ఉద్యోగంలో పై అధికారులు కానీ ఏదైనా మాట అన్నప్పటికీ కూడా వెంటనే వారే సర్దుకుపోతారు కాబట్టి మాటకి మాట వెంటనే అనేసేయడం ఏమాత్రమూ సరికాదు. పై అధికారులతోనూ అలాగే తోటి ఉద్యోగులందరితోనూ కూడా లౌక్య భావంతో వ్యవహరించడం చాలా మంచిది. శని త్రయోదశి సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్టయితే అనుకూలమైనటువంటి వివాహ అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రగల్భపు మాటలు కొద్దిగా పలికే అవకాశం ఉండొచ్చు. అంతేకాక సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు ఆర్థికమైనటువంటి స్తోమతకి మించి ఖర్చు చేయవలసి రావచ్చు. దూర ప్రాంతాల్లో కానీ సంతానం ఉద్యోగంలో ఉన్నట్లయితే వారి యోగక్షేమాలని తప్పక కనుక్కుంటూ ఉండడం అవసరం. దాదాపు కుటుంబ సభ్యులందరికీ కూడా ఏదో చిన్నో చితకో అనారోగ్యం ఉండే అవకాశం గోచరిస్తోంది. చర్మ వ్యాధి కానీ వచ్చినట్లయితే వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. ఆర్థికమైనటువంటి అత్యాశ కారణంగా ఏవేవైతే స్థలాలకి అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారో భూములకి ఇళ్ళకి కూడా వాటిని ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. శని త్రయోదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణం పూర్తిగా తీరిపోయే అవకాశం, పెట్టుబడి పెట్టినటువంటిది పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధమైనటువంటి ధైర్యము మానసికంగా వీరికి ఉండదు. శారీరకంగా కూడా అంత ఉత్సాహంగా ఉండలేకపోతారు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో అనుకూలమైనటువంటి ఆలోచన ఏమాత్రము ఉండకపోవచ్చు. పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో ధైర్యం చాలకపోవచ్చు. ఆరోగ్యం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా ప్రతిదీ కూడా వ్యతిరేకమైనటువంటి దిశలోనే ఆలోచనలు కలుగుతూ ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి నిరుద్యోగ స్థితి ఎవరికైనా ఉంటే వారికి ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. వివాహానికి కూడా సంబంధించినటువంటి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. తగినటువంటి ఆర్థికమైన స్తోమతని సిద్ధంగా ఉంచుకున్నట్లయితే తప్పక వివాహాది శుభకార్యాల్ని సుఖంగా శుభంగా నిర్విఘ్నంగా కూడా పూర్తి చేయగలుగుతారు. శని త్రయోదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఏమాత్రము దృఢంగా ఉండలేకపోతారు. శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం మరింత గొప్ప స్థాయిలో ఉండేటువంటి కారణంగా హృదయంతో ఉత్సాహంగా ఉండగలిగే అవకాశం ఉండకపోవచ్చు. పై అధికారులు అనుకూలిస్తూ ఉంటారు. తోటి అధికారులందరూ కూడా ఉద్యోగులు కూడా వీరికి అనుకూలిస్తూనే ఉండే కారణంగా ఉద్యోగ జీవితంలో ఏమాత్రపు ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. రుణాన్ని తీసుకుని కొత్తగా ఇంటిని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన, అలాగే వాహనాన్ని మార్చాలనేటటువంటి ఆలోచన వరకు మాత్రమే పరిమితమవుతుంది. అయితే దాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా తులారాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపార సంస్థని నిర్మింపజేయడానికి స్థాపించడానికి చేసిన అప్పు మొత్తం వడ్డీతో సహా తీరిపోయే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఇప్పటికి తీరిపోయే విధానం కూడా గోచరించవచ్చు. ఈ కలిగిన వ్యాపార అనుభవంతో మరో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు. కానీ తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. ఉద్యోగ జీవితంలో కలిగేటటువంటి ప్రతి లాభము కూడా మరింతగా ఉండేటువంటి కారణంగా మరెక్కడైనా సరే కొత్తదైనటువంటి భూమినో ఇంటినో కొనాలనేటువంటి ఆలోచనకి వస్తారు. ఆ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు కూడా ఆర్థికమైనటువంటి సహకారాన్ని అందించేటటువంటి కారణంగా ఎక్కడా కూడా రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు.
శని త్రయోదశి సందర్భంగా వృశ్చిక రాశి వారి శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో పూజించినట్టయితే నూతన పదవి లాభం అవుతుంది, ఆర్థిక సంసిద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా కలుసుబాటుతనం లేకపోవచ్చు. మాట దూకుడుతనం పెరిగేటటువంటి కారణంగా ప్రతి అనుకూలంలో కూడా వ్యతిరేకిగా మారేటువంటి అవకాశం గోచరిస్తోంది. సొంత అన్నదమ్ములతో అప్పచెల్లెలతో కూడా మాట కరుకుదనం కారణంగా వ్యతిరేక భావం గోచరించే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఒకటి ద్వారా అనుకూలమైనటువంటి ఆర్థికమైనటువంటి లాభం కలిగినా కూడా అది తాము కొనదలుచుకున్నటువంటి ఏ భూమో ఇల్లో ఉందో దానికి సరిపోయే అవకాశం ఉండకపోవచ్చు. తోటి ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కూడా మాట తొందరతనం లేకుండా ఉండేలా మాట్లాడడం మరింత అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా మోకాళ్ళు, పిక్కలు, మడమలు, అదే తీరుగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆహార విహారాల్లో, సకాల నిద్ర, భోజన విషయాల్లో ఉండడం చాలా అవసరం. శని త్రయోదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబంలో ఉన్న అందరితోనూ ఐకమత్య భావం కలిగి ఉంటారు. ఇంతమంది అండగా ఉండేటటువంటి తనంగా తమ కుటుంబాన్ని చక్కని ఒక సంస్థగా, ఆరోగ్యకరమైనటువంటి సంస్థగా తీర్చుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము ఎవ్వరికీ లేకుండా ఉండేటువంటి కారణంగా కొత్తదైనటువంటి వ్యాపార సంస్థని ప్రారంభించాలని ఆలోచన చేసిన ఆర్థికమైనటువంటి స్తోమత అంత లేకపోయేసరికి తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటారు తప్ప పూర్తిగా దాన్ని రద్దు చేసుకునే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రం లేదు. శని త్రయోదశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆందోళన పూర్తిగా మానసికంగా తగ్గుతుంది, భూ లాభమయ్యే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉండగలుగుతారు, శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు, ఆర్థికమైనటువంటి లాభం కలుగుతోంది కదా అనేటటువంటి ఆలోచనతో ప్రోత్సాహకరంగా ఉండగలుగుతారు. ఎవరికైనా ధన సహాయాన్ని చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలకి వెళ్ళాలని, తీర్థయాత్రల్లో అనుకూలమైనటువంటి దైవానికి ఏదైనా ఆర్థికమైనటువంటి భావాన్ని సమర్పించుకోవాలని అనుకుంటారు. కానీ ఈ వారంలో ఇదంతా సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం రాకుండా మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారిగా ఒక్క ఉదుటన వచ్చేటటువంటి కోప స్థితిని నియంత్రించుకోగలగాలి. లేని పక్షంలో అనవసరమైనటువంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణపతిని బిల్వ దళాలతో అర్చించినట్టయితే ఆరోగ్య సిద్ధి తప్పక కలుగుతుంది, వ్యాపార లాభం కూడా సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాంచల్య భావం గోచరిస్తూ ఉంటుంది. స్థిరమైనటువంటి ఒక నిర్ణయం మీద ఉండలేకపోవచ్చు. పెట్టుబడిని పెట్టడం కోసమని ధనాన్ని సిద్ధం చేసుకుని ఉన్నప్పటికీ కూడా ధైర్యం చాలదు ఒక చోట పెట్టుబడి పెట్టడం కోసమని. వృత్తిపరమైనటువంటి ఆదాయం ద్వారా మధ్యమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ ఆదాయం మాత్రం తాము న్యాయస్థానంలో ఒక విషయం మీద పోరాడుతున్నటువంటి కారణంగా దానికే సరిపోయే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రులు ఒకరికి తాత్కాలికమైనటువంటి నిరుద్యోగ భావం, అంతేకాక ఆరోగ్య నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. ఈ అన్ని కారణాల కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు మీనరాశి వారు. ఈ రోజున శని త్రయోదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక ఉంటుంది, ఆర్థికమైనటువంటి సంసిద్ధి కలగచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శని త్రయోదశి అయినటువంటి సందర్భంగా
శనిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శని త్రయోదశి, శని భగవానుడికి ప్రియమైన రోజు. ఈ సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు, వీటన్నిటిని అధిగమించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శనివారంతో కూడిన త్రయోదశి చాలా శక్తివంతమైన రోజు. శని త్రయోదశి సందర్భంగా ఎవరైనా సరే జాతకంలో ఉన్నటువంటి అపమృత్యు దోషాలు పోవాలన్నా, ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవాలంటే శని విగ్రహానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవాలి. నీలం రంగు పుష్పాలు శని భగవానుడికి ప్రియం కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర కొన్ని నీలం రంగు పుష్పాలు ఉంచాలి. దీనివల్ల శని త్రయోదశి సందర్భంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనిహోరలో ప్రత్యేకమైన దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో శనిహోర ఉన్న సమయంలో 1.25 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1 కిలో పెసరపప్పు, వీటిని నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సంపూర్ణంగా గ్రహచార శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దేవాలయానికి వెళ్ళి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోలేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే శని దీపాన్ని వెలిగించుకోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా ఈ శని దీపాన్ని ఎలా వెలిగించాలంటే, శని భగవానుడికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ గృహంలో పడమర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి శని భగవానుడికి 8 అంకె ప్రీతిపాత్రం కాబట్టి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ 8 ఒత్తులు కూడా శనికి ప్రియమైనటువంటి పడమర దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని శని దీపం అంటారు. గృహంలో స్నానం చేశాక పడమర దిక్కులో ఈ శని దీపం వెలిగించినా కూడా శని త్రయోదశి సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తుల దీపాన్ని వెలిగించిన, ఈ వృక్షాలకు 8 ప్రదక్షిణలు చేసినా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శని భగవానుడికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామికి ఈరోజు తమలపాకులతో పూజ చేసిన, పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన జలంతో అభిషేకం చేసిన, వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేసినా కూడా శని త్రయోదశి సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం శని త్రయోదశి సందర్భంగా నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారంగా వేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోండి. శని త్రయోదశి సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మాస శివరాత్రి. ఈ సందర్భంగా పరమశివుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే శివానుగ్రహం కలిగి కార్యసిద్ధిని పొందవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.